రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుంటూ వెళ్దాం. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుతాం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అనగా సొలొమోను అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఈ సమయంలో మనము సొలొమోను గురించి కొన్ని మాటలు మనము వినబోతా ఉన్నాము. సొలొమోను యవన కాలంలో దేవునికి చాలా దగ్గరగా జీవించేవాడు. కానీ ముసలి ప్రాయమైన తర్వాత విగ్రహారాధికుడైనాడు. ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారెంటీ ఏ గుడ్ ఎండింగ్. నీ యొక్క ప్రారంభము మంచిగున్నంత మాత్రాన ముగింపు మంచిగుంటుందని గ్యారెంటీ లేదు. ఇంతమందిని మనం చూస్తున్నాం. మహామహా ప్రసంగికులు, మహామహా సేవకులు, మహామహా విశ్వాసులు, మహామహా భక్తులు. చెప్పండి, ప్రారంభంలో చాలా మంచిగా ఉన్నారు, కానీ ముగింపులో భ్రష్టులైపోయినారు. దేవుడి వాక్యం చెప్తుంది, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. ఏమంది? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ఆఖరి దినాల్లో ఈ యొక్క సొలొమోను తప్పిపోయినాడు. తన యవన కాలంలో చాలా మంచిగా ఉన్నాడు. కావాలంటే 3వ వచనం చదవండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. యవన కాలంలో దేవుని ఎంతో ప్రేమించిన వాడు సొలొమోను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గిబియోను అనేటువంటి స్థలములో బెసలేలు బలిపీఠం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించినాడు. దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. సాధారణంగా యవన కాలంలో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించాలని అనిపిస్తుంది. యేసు ప్రభును ప్రేమించండి. యేసు ప్రభు వారు చెప్పారు, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభును ప్రేమించండి. లవ్ దై గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మీ సర్వముతో, సమస్తముతో దేవుని ప్రేమించడం నేర్చుకోండి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమ ఉంచాడు కాబట్టి 1000 దహన బలులు దేవుడికి ఇచ్చేటప్పుడు లావిష్గా మనం ఇవ్వాలి, పిసినితనముగా ఇవ్వద్దు. గాడ్ లవ్స్ ఏ cheerful giver. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. యవన బిడ్డలు మీరు కూడా చిన్నగా దేవుని ప్రేమించద్దు. లావిష్గా దేవునికి ఇవ్వండి. మీ హృదయం అంతా దేవునికి ఇవ్వండి. మీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో ప్రభును ప్రేమించండి. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? లవింగ్గా ఇవ్వాలి, లావిష్గా ఇవ్వాలి. 1000 దహన బలులు అర్పిస్తే 5వ వచనం చూడండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై హ్యావింగ్ ద ఏంటి మంచి మంచి కళలు.
హీ హ్యాడ్ గుడ్ డ్రీమ్. కొంతమందికి చెడ్డ చెడ్డ కళలు వస్తాయి రాత్రిపూట్ల. ఎందుకు? వాట్సాప్లో చెడ్డవి చూస్తున్నాము, యూట్యూబ్లో చెడ్డవి చూస్తున్నాము, బూతు బొమ్మలు కదా, పోర్నోగ్రఫీ, బట్టలు లేని బొమ్మలు కదా, ఆడపిల్లల బొమ్మలు, సినిమా యాక్ట్రెస్ బొమ్మలు. ఎందుకు నీకు రాత్రిపూట్ల కళ్ళు అట్లా నిద్ర పట్టిందో లేదో చెడ్డ కళలు, పీడ కళలు. ఎందుకు? దేవుని బిడ్డలారా, దేవునితో సమయం గడుపు. రాత్రి పడకకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకో, కొన్ని వాక్యాలు చదువుకో, దేవుని మనసులో ధ్యానం చేస్తూ పడుకో. యుల్ గెట్ గాడ్లీ డ్రీమ్స్. 17 సంవత్సరాల యోసేపు, ఎంత వయసు చెప్పండి? టీనేజ్ బాయ్. 17 సంవత్సరాల సండే స్కూల్ పిల్లలు ముందుకు రండి. చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 17 సంవత్సరాల చెప్పండి యోసేపు ఎలాంటి కళలు కంటున్నాడు? దైవికమైన కళలు, మంచి మంచి కళలు ఆయనకు వస్తా ఉన్నాయి. దేవుడే యోసేపు కొన్ని విషయాలు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు దేవుడు యోసేపుకు కళల ద్వారా బయలుపరిచినాడు. చూసారా దేవుని బిడ్డలారా, రాత్రి పడుకున్నదో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు మంచి మంచి కళలు దయచేయి, బైబిల్ సంబంధమైనవి, గాడ్లీ డ్రీమ్స్ నాకు దయచేయి ప్రభు అని దేవుణ్ణి అడగండి. 17వ కీర్తనలో ఒక మాట చూడండి. సాధారణంగా రాత్రి వేళ కామ్ అండ్ క్వైట్గా ఉంటుంది కదా. సాధారణంగా రాత్రిపూట్ల దేవుడు మనతో మాట్లాడతాడు. 17వ కీర్తనలో చూడండి, ఒక మాట చదువుతాను. కీర్తనల గ్రంథము 17వ కీర్తనలో ఒక మాట మనము చదువుకుందాం. 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి, చూసారా, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఎందుకు? 11, 12కి అంతా నిశ్శబ్దం అయిపోతుంది. చాలా క్వైట్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది ఆ సమయం. రాత్రి వేళ ఏం చేస్తున్నాం దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది 12 అయినా, 1 గంట అయినా, 2 అయినా నెట్లో ఉంటారు, యూట్యూబ్లో ఉంటారు. చెడ్డవన్నీ సినిమా పాటలు, సినిమాలు కదా, ఇందాక చెప్పినట్లుగా పోర్నోగ్రఫీ, వీటన్నిటిలోనూ ఉంటున్నాం. అందుకే దేవుడు నీతో మాట్లాడడం లేదు. రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి. కొంతమంది టీవీ గంటలు చూస్తూనే ఉంటారు టీవీ. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఏమన్నాడో చూడండి. నేను నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుని వాక్యంలో దేవుడు మన అవసరతలు తీర్చేవాడు. సొలొమోనుకు దేవుడు ఏం చెప్పాడంటే, నీకేది ఇష్టమో అడుగు సొలొమోను అని అడిగాడు. దేవుడు మన అవసరతలు తీర్చేవాడు. 37వ కీర్తన 4వ వచనం ఏమని రాయబడింది? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మీరు చాలామంది మన చర్చికి యవన బిడ్డలు వస్తూ ఉంటారు. నీకు ఏది కావాలంటే దేవుణ్ణి అడుగు. మంచివి, పవిత్రమైన కోరికలు, చదువా, ఉద్యోగమా, నీకు వివాహం గురించా, లేకపోతే నీకు ఏదన్నా సమస్య ఉందా, నువ్వు ఏం కావలిస్తే దేవుణ్ణి అడుగు. పవిత్రమైన కోరికలు అడగడంలో తప్పు లేదు. ప్రభువా నాకు మంచి భార్యనివ్వు, తప్పేం కాదు. ప్రభువా నాకు మంచి భర్తనివ్వు, మంచి జాబ్ నాకు దయచేయి. ఒక చిన్న విషయం కూడా నేను మీకు చెప్పాలి. వద్దన్నా కూడా మా డాటర్ చెప్పు డాడీ అంటుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఒక 2 నెలల నుంచి నేను మా కూతురు కొరకు ప్రార్థన చేయడం మానేసినాను.
ఏం చేశానంటే స్తుతులు చెల్లించడం నేర్చుకున్నా. 2 నెలల నుంచి ప్రభువా జేమికి మీరు ఇచ్చిన మంచి జాబ్ను బట్టి నీకు స్తోత్రాలని, జాబ్ రాకముందే 2 నెలల నుంచి ఊరికే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఫ్యామిలీ ప్రేయర్లో, నా వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా. మరి క్యాంపస్ సెలక్షన్ జేమికి వచ్చింది. మరి దేవుడు తనకి ఒక మంచి కంపెనీలో దేవుడు తనకు జాబ్ని ఇచ్చినాడు. యెహోవాను బట్టి సంతోషించును అని నీ హృదయ వాంఛలను తీర్చును. నన్ను కూడా రమ్మనింది, వెళ్ళాము. లోపలికి వెళ్ళింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది. నేను బయట చూస్తూ ఉన్నాను, విచ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ద బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదని గూగుల్లో కొడితే TCS అని వచ్చింది కదా. దేవుడు జేమికి TCSలో మంచి జాబ్ను దేవుడు అనుగ్రహించినాడు. క్యాంపస్ సెలక్షన్లో దేవుడు ఇచ్చినాడు. నేను ఇంకా కొద్ది కాలం ఆగమని చెప్పాను, కానీ లేదు డాడీ, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. మరి అందరూ దేవుని స్తుతిస్తారు, చెప్పండి డాడీ అని చెప్పి. చూసారా, దేవుడు బైబిల్లో రాయబడింది, నీకేమి ఇష్టమో అడగండి, దేవుడు మనకి ఇస్తాడు. ఇంకొక మాట మనం చదువుదాం. 15వ అధ్యాయము 7వ వచనం, యోహాను సువార్త. నా యందు నీ మాటలను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 16వ అధ్యాయం కూడా 24వ వచనం. ఇదివరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి, అది మీకు దొరుకుతుందని యేసు ప్రభువు వారు చెప్పారు. చూసారా, ఈ సమయంలో ఈ యొక్క సొలొమోనుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము. మన పవిత్రమైన కోరికలు దేవుని అడగచ్చు, తప్పే లేదు. నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా? 145వ కీర్తన అనుకుంటాను. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చెప్పండి, సామ్స్ 145 చూడండి. యవన బిడ్డలు, మీకేం కావలిస్తుంది దేవుని పైన మమ్మీని సతాయించొద్దు, డాడీకి సతాయించొద్దు. మీకేం కావాలో దేవుని అడగడం నేర్చుకోండి. 145వ కీర్తన చూడండి, 16వ వచనము. నీవు నీ గుప్పిలి విప్పి. మన బైబిల్ స్టడీలో నా చేతి కొలతలు 4 ఉన్నాయి కదండి. ఒకటేంటి? గుప్పిలి. ఇంకా చెప్పండి ఏంటి? పిడికిలి, గుప్పిడి, మరి చేనడు, ఆ తర్వాత ఏంటి? మూర. దేవుని యొక్క పిడికిలిలో అంట, దేవుని యొక్క గుప్పిలిలో నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తుంది. జీవి అంటే ఒక మనుషులే కాదు, చిన్న చిన్న సూక్ష్మ జీవులు కదా. చిన్న చిన్న జీవరాశులు కంటికి కనపడనివి కూడా దేవుడు వాటికి అవసరాలు తీరుస్తున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక కాకి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఒక కాకి కదా, మూగ జీవి, మూగ పక్షి, ఒక కాకి ప్రార్థన చేసిన దేవుడు వింటాడని బైబిల్లో రాయడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతున్నాం. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడేవాడు. దేవునికి మొరపెట్టు, దేవునికి చెప్పు, నీ అవసరాలు ఆయనకు చెప్పు, నీకేది ఇష్టమో దేవుణ్ణి అడుగు అని నీకు ఇస్తాడన్న. ఒక కాకి పిల్ల యొక్క ప్రార్థన దేవుడు వింటాడంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు, రక్తధారంలో కడగబడ్డావు. నీ ప్రార్థన దేవుడు వినడా? చెప్పండి. మరి ఏమడిగాడు చూడండి, 6వ వచనంలో. సొలొమోను ఇలాగ మనవి చేసెను,
నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. సొలొమోను వాళ్ళ డాడీని మెచ్చుకుంటున్నాడు. కలలోని, ఇదంతా కలలోని. డాడీని, తన సొంత డాడీ చెప్పండి నేను మెచ్చుకుంటున్నాడు. ఎవరు? వాళ్ళ కుమారుడు సొలొమోను. మరి మీ కుమారులు, మీ కుమార్తెలు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా తల్లిదండ్రులారా? ఏమని చెప్తారు? మీ పిల్లలు మిమ్మల్ని గురించి ఏం చెప్పగలరు? డాడీని గురించి, మమ్మీని గురించి ఏం చెప్పగలరు? ఒకవేళ కొంతమంది ఏం చెప్తారు, అమ్మో మా మమ్మీనా ఎప్పుడు మా డాడీతోనే కొట్లాడుతూనే ఉంటుంది అంకుల్. మనం 4 వారాలు భర్తల గురించి, భార్యల గురించి మనం విన్నాం. బైబిల్లోని భాష గయ్యాలి, గయ్యాలి, కంటకురాలు కదా, చాలా మూఢురాలు, రకరకాల పేర్లు బైబిల్లో పెట్టబడ్డాయి. లేదా మా మమ్మీనా, షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ అంకుల్. మా మమ్మీ యోగ్యురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు. మా డాడీనా పొద్దస్తమానం రిమోట్ పెట్టుకొని ఉంటాడు అంకుల్, తిప్పుతానే ఉంటాడు. కొంతమంది రోజంతా న్యూస్ పేపరే, రోజంతా టీవీనే. ప్రార్థనలో గడుపు, వాక్యంలో గడుపు, సేవలో గడుపు. వాళ్ళ డాడీని గురించి సొలొమోను ఎంత మంచి సాక్ష్యం దేవునితోనే చెప్తున్నాడు. మా డాడీ ఇలాంటి వాడు అని. ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, యథార్థమైన మనసు గలవాడు, నీ దృష్టికి అనుకూలంగా జీవించాడు, సత్యముగా జీవించాడు, నీతిని అనుసరించి నడుచుకున్నాడు. 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనే నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. రాజుల మొదటి గ్రంథంలో వివేకము గల హృదయం అన్నాడు, కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడేమో వివేకం అడిగాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవండి, లేదా 10వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఏమడిగాడు? దేవుని ఏమడిగాడు? జ్ఞానం. మరి ఈ రోజుల్లో నా 10th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు కదా, మెడిసిన్ రాసేవాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, ఎగ్జామ్స్ మీకు జరుగుతూ ఉన్నాయి. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుని జ్ఞానం అడిగాడు. ప్రతి విషయంలో కూడా మనకు జ్ఞానం అవసరం. వీళ్ళ డాడీ జ్ఞానవంతుడు. ఎవరు? వీళ్ళ డాడీ పేరు ఏం పేరు? దావీదు. సొలొమోను యొక్క డాడీ పేరు ఏం పేరు? దావీదు కూడా మామూలు జ్ఞానం కాదు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఒక వచనం చదువుదామా? సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. దావీదు ఎటువంటి జ్ఞానం కలిగిన వాడో చూడండి. 14వ అధ్యాయం 20వ వచనం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు
దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడు. ఎవరు? దావీదెవరు? దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడు ఈ యొక్క దావీదు. వాళ్ళ డాడీ చాలా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సొలొమోను కూడా, దేవా నాకు కూడా జ్ఞానం దయచేయి. ఎంత చక్కని ప్రార్థనను చేసినాడో చూడండి. యవన బిడ్డలారా, దేవుణ్ణి అడగండి కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను, అని ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. గాడ్ విల్ గివ్ అస్ జనరస్లీ అంట. దేవుడిస్తే కొంచెం ఇవ్వడు. దేవుడిస్తే ఎట్లా ఇస్తాడు చెప్పండి? ధారాళంగా ఇస్తాడని రాయబడి. అని ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 119వ కీర్తనలో కూడా ఇంకో మాట చూడండి. 98వ వచనం, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98, 99, 100 3 వచనాలు చదవండి. దావీదు రాస్తున్నారంటున్నారు 119వ కీర్తన. కొంతమంది దావీదే రాశారంటున్నారు. 98వ వచనము 2nd లైన్, నా శత్రువులకు మించిన జ్ఞానం. 99వ వచనం 2nd లైన్, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. 100 వచనం 100 2nd లైన్, వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. దావీదు సామాన్యుడు కాదు. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము వాళ్ళ డాడీ దావీదు కలిగి ఉండేవాడు. కాబట్టి ప్రభువా నాకు జ్ఞానం దయచేయని దేవుడు చెప్పాడు. మరి దేవుడు మనకందరికీ జ్ఞానం ఇవ్వగలడు. మనం వరుసగా 4 వారాలు విన్నాం కదా. కుటుంబ జీవితంలో జ్ఞానం అవసరం, సంఘములో సేవలో జ్ఞానం అవసరం కదా. ఏం చదువుకున్నాం మనము? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, భర్తలు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయను. చదువుకునే పిల్లలకు ఎంత జ్ఞానం అవసరం కదా. దేవుడు అనంత జ్ఞానం కలిగిన దేవుడు. హన్నా దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ ఏమైనా స్తుతించిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. 145వ కీర్తనలో 5వ వచనం 147, Psalms 147 verse 5 చూడండి ఏమని రాయబడిందో. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. పేతురు తన పత్రికలో రాస్తూ ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు మీరు చదువుకునే పిల్లలు కదా, కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, మీ హిస్టరీ అంతా దేవుడు రాసి పెట్టాడు. ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ గాడ్. దేవుడు అనంత జ్ఞానం కలిగిన వాడు. ఒక నిమిషంలో, కొన్ని సెకండ్స్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు మనం ఈ లోకంలో మరణించేంత వరకు కూడా మన జీవితం అంతా రాజబాట వలె అని కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎవరో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుని జ్ఞానం అడగండి, జ్ఞానం అడగండి. అసలు జ్ఞానం అంటే ఎవరు చెప్పండి? జ్ఞానం అంటే ఎవరు? మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతున్నాను. ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనము. యేసు ప్రభువే మన జ్ఞానం. చెప్పండి, యేసు ప్రభువే మనకు జ్ఞానం. ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను ఏం చేశాడు తెలుసా? నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభువా, నాకు నీవే కావాలన్నాడు. ఎందుకంటే జ్ఞానం అంటే యేసు ప్రభువే. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం లాస్ట్ లైన్లో ఏముంది? ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. ఆయనే మన సర్వములో సమస్తం.
సొలొమోను ఏం చేశారంటే ఆఖరికి యేసు ప్రభునే కోరుకున్నాడు. మనం బైబిల్లో తరచుగా ఒక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విశ్వాసి అనుభవంలోకి రావాలి. 73వ కీర్తన 25వ వచనం చూడండి. Whom I have in heaven, Lord, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. 73వ కీర్తన 25వ వచనం చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములదేది నాకు అక్కరలేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ మాట నువ్వు చెప్పగలవా దేవుని బిడ్డ? ఒక నిజమైన విశ్వాసి మాత్రమే గుండెల మీద చేయబెట్టుకొని ఈ మాట చెప్పగలరు. ఐ డిజైర్ నథింగ్ బిసైడ్ యు లార్డ్. ప్రభువా నీవు నాకుండగా, నీ ప్రక్క ఇంకా నీవు తప్ప నీ ప్రక్క నాకు ఇంకేమొద్దు ప్రభువా. ఐ డిజైర్ నథింగ్ బిసైడ్ యు లార్డ్ ఇన్ దిస్ వరల్డ్. చెప్పగలవా? దేవుడు ఒక పెద్ద అవకాశం మనకి ఇచ్చినాడు. పెద్ద అవకాశం ఇస్తే నాకేమొద్దు ప్రభువా, నాకేమొద్దు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. ఎంత మంచి ప్రార్థన ఆయన చేసినాడో చూడండి. కాబట్టి మనం తిరిగి మన పాఠానికి వస్తే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయానికి వస్తే ఏమని రాయబడిందో చూడండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అడిగినాడు. 10వ వచనం చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. దేవుడు చెప్పాడు 11వ వచనం, దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, నీ శత్రువుల ప్రాణమును అడగలేదు. 2 Chronicles 1st chapterలో నీవు సొమ్మును అడగలేదు, వెండి బంగారాలను అడగలేదు. న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూసారా దేవుని బిడ్డలారా, బైబిల్లోని రహస్యం చాలా మందికి తెలియదు. నువ్వు దేవుణ్ణి వదిలేసి అన్ని కావాలంటున్నావు, అన్ని వదిలేసి దేవుణ్ణి ఒక్కనే కోరుకో, అన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ప్రభు చెప్పింది ఏంటి? అన్ని వదిలేసి ప్రభును పట్టుకో, ప్రభును ప్రేమించు, ప్రభుకు మొదటి స్థానాన్ని ఇవ్వు, ఆ తర్వాత దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, అన్ని నీకు ఇస్తాడు. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. దేవుని బిడ్డలారా, జ్ఞానమై ఉన్న యేసు ప్రభును కోరుకోండి. మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించండి. మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, క్రీస్తును హృదయంలో చేర్చుకోనండి. దేవుడు మీకు కావలసిందంత దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మనకు ఏమి కూడా ఈ లోకంలో ఆయన తక్కువ చేయడు. గమనించినారా దేవుని బిడ్డలారా? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. The fear of the Lord is the beginning of the wisdom. ఉందా? దేవుని భయం ఉందా? The fear of the Lord is the beginning of the wisdom. జ్ఞానానికి మూలం ఏంటంటే దేవుని యందలి భయభక్తులు. దేవుని యందలి భయభక్తులు. చిన్నప్పటి నుంచి యవన బిడ్డలు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అలా దేవుడు చెప్పాడు, ఇవన్నీ నువ్వు అడగకపోయినా ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఎవరి బిడ్డలారా,
ఎగ్జామ్స్ రాయబోతున్నారు, దేవుణ్ణి అడగండి. నా కోసం కాదు ప్రభువా, నీ మహిమ కొరకు. చదివిన దేవుని మహిమ కొరకు, మార్కులు వచ్చిన దేవుని మహిమ కొరకు, ఉద్యోగం వచ్చిన దేవుని మహిమ కొరకు, డబ్బులు సంపాదించిన దేవుని మహిమ కొరకు, ఉద్యోగం చేసిన దేవుని మహిమ కొరకు, పిల్లలను కన్నా దేవుని మహిమ కొరకు. బైబిల్లో రాయబడింది, భోజనం చేసిన, పానం చేసిన, మీరేమి చేసిన సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బైబిల్లో మనం చదువుతున్నాము, దేవుని అందలి భయభక్తులు, చెప్పండి, జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మూలము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము లో ఒక మాట చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి తెరవండి. ఈ నలుగుర బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఈ నలుగురికి దేవుడు ఇంత జ్ఞానం ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. చిన్న విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నారు. యూదా బాలురు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ నలుగురే కాదు, యూదుల్లో నుండి చెరపట్టబడిన బాలురు చాలా మంది ఉన్నారు. అందరూ వీళ్ళని టెంప్ట్ చేస్తున్నారు. తింటే ఏమవుతుంది? కొంచెం తింటే కదా, రక్తం ఏమి అంటలేదులే, కడిగేసినారులే, పూజ చేసినా పర్వాలేదు, కొంచెం తినండి, కొంచెం తినండి కదా. ద్రాక్షారసం కూడా ఎక్కువేం తాగదు, కొంచెం తినండి, ఏం కాదు, మీకు కొంచెం తాగండి, డ్రింక్ కొంచెం తీసుకోండి, ద్రాక్షారసం కొంచెం తీసుకోండి. మరి ఎంత అడిగినా ఈ నలుగురు కనీసం టచ్ కూడా చేయలేదు, టచ్ కూడా చేయలేదు. రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తమ్మును తాము అపవిత్రపరచకూడదని వారు ఉద్దేశం చేసుకున్నారు, ఒక నిర్ణయం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, చూసారా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి, ఏమని రాయబడిందో. 5వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి, 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానం, ఏ జ్ఞానము? దైవ జ్ఞానము వంటి జ్ఞానం, దైవ జ్ఞానం వంటి జ్ఞానం, బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. ఎందుకో తెలుసా? దేవుని అందలి భయం, దేవుని అందలి భయం, దేవుని అందలి భయము, భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవుని బిడ్డలారా, ప్రభుని అడగండి, ప్రభు పాదాలు పట్టుకోండి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, పరీక్షల్లో మీకు సహాయం చేస్తాడు కదా. మరి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనం చదువుకున్న వాక్య భాగానికి రండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సేమ్ ఇదే వచనం కూడా మనం చదవగలం. 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు అనగా సొలొమోను దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. దైవ జ్ఞానం, సొలొమోను దైవ జ్ఞానం కలిగిన వాడు, దానియేలు కూడా దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈనాడు ఉద్యోగంలో ఎంత జ్ఞానం, సంసారంలో ఎంత జ్ఞానం, సేవలు ఎంత జ్ఞానం, సంఘంలో ఎంత జ్ఞానం, సమాజంలో ఎంత జ్ఞానం కదా. మీరు కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, ఎంత మీకు జ్ఞానం అవసరం. దేవుని బిడ్డలారా, దేవుని అడిగాడు, దేవుని అడిగి పొందుకున్నాడు.
దైవ జ్ఞానాన్ని కలిగి జీవించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మీరేం కంగారు పడద్దు. 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఇదే రాజుల మొదటి గ్రంథం, ఒక్క పేజీ తిప్పండి, 4వ అధ్యాయానికి రండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29 నుంచి చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహ్యుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమైను. అతడు 3000 సామెతలు చెప్పెను. ఎన్ని సామెతలు? కొన్ని బైబిల్లో రాయబడ్డాయి, కానీ 3000 సామెతలు రచించినాడు. ఇంకా 1005 కీర్తనలు రచించాడు, కానీ బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటి 72వ కీర్తన, ఒకటి 127వ కీర్తన. కానీ ఎన్ని కీర్తనలు రచించాడు? 1005 కీర్తనలు రచించినాడు. లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే కానీ, చెట్లన్నిటి గురించి అతడు రాసెను. వృక్షశాస్త్రాన్ని ఏమంటారు? బాటనీ కదా. ఇంకా చూడండి, మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు ఏమంటారు దీన్ని? జియాలజీ కదా. అన్నిటిలో జ్ఞానాన్ని సంపాదించాడు. కొంతమంది ఏం చెప్తారంటే, ఈ రోజుల్లో మెడిసిన్స్ మనం వాడతాం కదా, ఏమేమి చెప్పండి? యునాని, ఇంకా చెప్పండి ఏంటి? హోమియోపతి, ఆయుర్వేదిక్, ఇవన్నీ కూడా సొలొమోనే కనిపెట్టినారని కొంతమంది చెప్తున్నారు. ఈయన జ్ఞానాన్ని వినడానికి భూరాజులందరూ వచ్చారు. షిబా దేశపు రాణి వచ్చింది, అనేక మంది వచ్చినారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని అడిగితే మనకు జ్ఞానాన్ని అనిస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. 13వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిటిలోనూ రాజులో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రైన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానాన్ని పొందుకున్నాను. దేవునందల భయభక్తులే జ్ఞానం అని మనం చూస్తున్నాం. కొంతమందికి ఏంటంటే దైవ జ్ఞానం కాదు, కొంతమందికి దయ్యాల జ్ఞానం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 3:15. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? 14వ వచనం. సహింపనలవి కాని మత్సరము, వివాదము, సత్యమునకు విరోధంగా అబద్ధాలు ఆడడము, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము వంటిది. ఏ జ్ఞానము? దయ్యముల జ్ఞానము వంటిది. 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మనకు ఎంతో జ్ఞానం అవసరం. సొలొమోనులాగా దేవుణ్ణి అడగండి. బైబిల్లో మనం చూస్తున్నాం, అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడు. ప్రభువా, నాకు దైవ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. జ్ఞానం అంటే యేసు ప్రభు అని మనం చూసుకున్నాం. సొలొమోను ఒక్క దేవుని కోరుకున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా?
నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు లూకాసు వార్త 2:52లో ఒక మాట చెప్పబడింది. అదేంటంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినాడు. అజ్ఞానంగా ఉంటే మనం ఎంతో నష్టపోతాం కదా. జ్ఞానం దేవుణ్ణి అడగండి. పరీక్ష రాసే పిల్లలకు ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట పరీక్ష రాసే పిల్లలకు చూడండి. ఒక ప్రామిస్. సామెతల గ్రంథము 16వ అధ్యాయములో ఒక మాట మనము చదువుకుందాం. మొదటి వచనం, సామెతలు 16వ అధ్యాయము మొదటి వచనం 2వ లైన్ చదవండి. Proverbs chapter 16 verse 1 second line. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఏ గుడ్ ఆన్సర్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. మీరు పరీక్షల్లో మంచి ఆన్సర్స్ రాయాలంటే, గుడ్ ఆన్సర్స్ రాయాలంటే ఎవరి వలన కలుగుతుందంటే చెప్పండి? దేవుని వలన కలుగుతుంది. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఏ గుడ్ ఆన్సర్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ కదా. మీరు పరీక్షల్లో మంచి జవాబులు రాయాలంటే, ఇంటర్వ్యూస్లో కూడా కదా వాళ్ళు అడిగిందంతా మీరు చెప్పాలంటే, ఏ గుడ్ ఆన్సర్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. మీరు చాలామంది ఇంటర్వ్యూస్ కూడా ఫేస్ అవుతున్నారు కదా. మరి దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్మకంగా ఉండండి, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి కదా. మీ ఉద్యోగాలు, మీ చదువుల విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, ఇంటర్వ్యూస్ విషయంలో, మీ యొక్క వివాహ విషయాల్లో, డబ్బుల విషయాల్లో అన్నీ కూడా దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు ఎంతో సహాయం చేస్తాడు కదా. అలా ఉండడానికి దేవుడు తన కృప మనలా విస్తరింప చేయునుగాక.